రేపు ఎన్నికల్లో వీళ్ళ ముఖాలు చూసి ఎవరు ఓట్లేరు కాబట్టి ఏదో ఒక రకంగా ఓట్లు కొనుగోలు చేసినా గెలుద్దామని చెప్పి నిస్సిగ్గుగా ఈ రకంగా ఎన్నికల ముందు ఎన్నికల ఖర్చులకి పోగేసుకుంటా ఉన్నారు. ప్రతి దాన్ని ఏది దొరికితే అది. దానిలో భాగంగానే ఈ టెక్స్ట్ బుక్ స్కామ్కి తరలేపారు. ఇవాళ నేను పూర్తి ఆధారాలతో రుజువు చేయదలుచుకున్న ఈ స్కామ్ ఏ రకంగా పాల్పడతా ఉన్నారు అన్నది. ఇవాళ ఈ టెండర్ డాక్యుమెంట్ కనుక మీరు చూసినట్లయితే 2/2/2024 విడుదల చేసినటువంటి టెండర్, దానిలో మీరు చూసినట్లయితే టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసి ఉచితంగా పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం ప్రతి అకాడమిక్ ఇయర్ కూడా జరుగుతుంది. కానీ సాధారణంగా అది ఎట్లా జరుగుతుందంటే పేపర్ని, టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయడానికి అవసరమైనటువంటి పేపర్ని ప్రభుత్వం కొనుగోలు చేసి అది ప్రింటర్స్కి ఇచ్చి మీరు ప్రింట్ చేసి ఒక జాబ్ వర్క్ లాగా మేము పేపర్ మీకు ఇస్తాం, మీరు ప్రింట్ చేసి బైండింగ్ చేసి మళ్ళీ మేము చెప్పిన చోటుకి డెలివరీ చేయాలి. ఆ రకంగా టెండర్లు పిలుస్తారు. ప్రభుత్వమే పేపర్ సప్లై చేసి పేపర్ వారికి అందించి పుస్తకాలు ప్రింట్ చేయించి డెలివరీ చేయడానికి టెండర్ సాధారణంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా అదే పద్ధతిలో జరుగుతుంది. కానీ ఈసారి ఆ పద్ధతిని మార్చేసి పేపర్ కూడా మీరే కొనేయాలి, పేపర్ కూడా మీకు అందించేది లేదు, పేపర్ మీరే కొనాలి, ప్రింటింగ్ మీరే చేయాలి, బైండింగ్ చేయాలి, డెలివరీ చేయాలి, మొత్తం మీదే అని చెప్పి ఒక కొత్త పద్ధతిలో టెండర్ పిలుస్తూ వీళ్ళు ఎస్టిమేటెడ్ వాల్యూ పర్ పేజ్ వీళ్ళు ఎంత పెట్టారా అంటే టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్ దీనిలో 2 కేటగిరీలుగా చేసి టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్ 34.2 పైసలు పర్ పేజు, 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ పుస్తకానికి మళ్ళీ 39 పైసలు, అంటే లోయెస్ట్గా 34 పైసలు 34.2 పైసలు వీళ్ళు ప్రైస్ పెట్టడం జరిగింది పర్ పేజ్ అండి. ఇది ప్రతి పేజీకి. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి ఒక సత్యం ఏంటంటే పేపర్ ప్రైజెస్ తగ్గినటువంటి పరిస్థితి. గతం కంటే ఇవాళ పేపర్ ప్రైజెస్, పేపర్ ధర భారీగా తగ్గింది. పేపర్ ధర తగ్గినటువంటి పరిస్థితిలోనే వీళ్ళు పర్ పేజ్ ఎంతండి వీళ్ళు పెట్టింది ఎస్టిమేటెడ్ వాల్యూ 34.2 పైసే. ఇది కొద్దిగా అండర్లైన్ చేసుకోండి. ఇదే కంసమామ ప్రభుత్వం ఇదిగోండి, ఇది 2022లో వీళ్ళు 22-23 సంవత్సరానికి సంబంధించి వీళ్ళు టెక్స్ట్ బుక్ ప్రింటింగ్కి రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్. 2022-23లో కూడా ఇవాళ ఏ రకంగా అయితే టెండర్ విడుదల చేశారో పేపర్ కూడా మేము ఇవ్వము, పేపర్ కూడా మీరే కొనుగోలు చేసి ప్రింట్ చేయాలన్న పద్ధతిలో 2022-23లో కూడా ఒకసారి టెండర్ రిలీజ్ చేశారు. కానీ ఆ రోజున తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసరికి, అంటే పబ్లిష్ చేసేటటువంటి ప్రింటర్స్ ఎవరు కూడా మా వల్ల కాదు, పేపర్ కొనుగోలుకి మేము పెట్టుబడి పెట్టలేము, మేము టెక్స్ట్ పుస్తకాలు మేము ప్రింట్ చేయలేమని చెప్పి ఆ రోజున గట్టిగా అడ్డం తిరిగేసరికి దిక్కుతోచినటువంటి పరిస్థితిలో మళ్ళీ సరే పేపర్ మేమే ఇస్తాము, మీరు ప్రింట్ చేసి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఆ టెండర్ని మాడిఫై చేశారు. కానీ ముందుగా 2022లో విత్ పేపర్తో సహా మీరే పుస్తకాలు ప్రింట్ చేసి ఇవ్వాలని ఒక టెండర్ పిలిచినప్పుడు దానిలో ప్రైస్ ఎంత కోట్ చేశారో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇది 2022లో పిలిచినటువంటి టెండర్. డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్. దీనిలో మీరు చూసినట్లయితే 4 ప్యాకేజీల కింద ఆ రోజున టెండర్ని పిలిచారు. 4 ప్యాకేజీల కింద పిలిచారండి. పిలిచి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఒక ప్యాకేజీ, శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఒక ప్యాకేజీ, కడప కర్నూలు అనంతపూర్ చిత్తూరు ఒక ప్యాకేజీ, గుంటూరు ప్రకాశం నెల్లూరు ఒక ప్యాకేజీ. ఈ 4 ప్యాకేజీలు పిలిచి ఆ రోజున వీళ్ళు పర్ పేజ్ పేపర్ కూడా మీరే కొనుగోలు చేసి ప్రింట్ చేయడానికి పర్ పేజ్ మేము ఆ రోజున పెడుతున్నటువంటి ఎస్టిమేటెడ్ వాల్యూ 23 పైసలు అండి. 23 పైసలు. ఏది టన్ను పేపరు ₹1,00,000 ఉన్నటువంటి సందర్భంలో 2022లో వీళ్ళు
పర్ పేజ్ పెట్టినటువంటి ప్రైసు 23 పైసలు అండి, 23 పైసలు. కానీ ఈ రోజున పేపర్ ధర దాదాపుగా 15% తగ్గింది. ఈ రోజున పేపర్ ధర టన్ను సుమారుగా 85,000 రూపాయలు ఉంది. పేపర్ ప్రైస్ తగ్గినటువంటి సందర్భంలో వీళ్ళు పెట్టినటువంటి ధర ఎంతండి? 34.2 పైసలు. 1,00,000 రూపాయలు టన్ను పేపర్ ధర ఉన్నప్పుడేమో వీళ్ళే, ఇది మేం చెప్తున్నటువంటి ప్రైస్ కాదండి, ఆ రోజున వాళ్ళు విడుదల చేసినటువంటి టెండర్లో వాళ్ళు పెట్టినటువంటి ప్రైజు 23 పైసలు. టన్ను 1,00,000 రూపాయలు పేపర్ ధర ఉన్నప్పుడు మీరు 23 పైసలు పర్ పేజ్ పెట్టి ఇవాళ పేపర్ ధర తగ్గితే ఇంకా 23 కంటే తగ్గాలా పెరగాల? కంసమామ జగన్ రెడ్డి, ఏమయ్య సత్యబాబు, 1,00,000 రూపాయలు టన్ను పేపర్ ఉన్న రోజున మీరు పర్ పేజ్ 23 పైసలు పెట్టి ఆ రోజున టెండర్ పిలిచారు కదా. ఇవాళ మరి పేపర్ ధర 15% తగ్గింది, ఇవాళ టన్ను 85,000కే దొరుకుతా ఉంది. మరి 23 పైసలు 21 పైసలకో 20 పైసలకో తగ్గాలి కానీ 23 పైసలు 34.2 పైసలు ఎలా అయిపోయింది సార్? మీరు మెంగటానికా? మీరు మెంగటానికేగా పెరిగింది, అంతకు తప్పితే వేరే కారణం ఏముంది? ఇవాళ పేపర్ ధర తగ్గింది, ఈ ధరలు కరెక్ట్ కాదు, ఇది సమంజసం కాదు అని చెప్పి అనేక సంస్థలు జ్యుడిషియల్ ప్రివ్యూ సందర్భంగా అనేక మంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా లేదా? తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్ గతంలో ఈ రాష్ట్రానికి పేపర్ సప్లై చేసి ఈ రోజుకి కూడా వాళ్ళ డబ్బుల కోసం చెప్పులు అరిగిపోయేలా తిరుగుతా ఉన్నారు. 200 కోట్లు ఎగ్గొట్టారండి తమిళనాడు పేపర్కి. తమిళనాడు పేపర్ అండ్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్కి మన కంసమామ జగన్ రెడ్డి గతంలో పాపం వాళ్ళు పేపర్ సప్లై చేస్తే 200 కోట్లు ఎగ్గొట్టాడు. వాళ్ళు మా బాకీ తీర్చకుండా మళ్ళీ టెండర్ పిలిచారేంటి సార్, ఇది సమంజసం కాదు, మా బాకీ డబ్బులు మాకు ఇవ్వండి సార్ అని వాళ్ళు అడుగుతూ వాళ్ళు ఏమన్నారంటే, ద కాస్ట్ ఆఫ్ ది పేపర్ అండ్ బోర్డ్ హ్యావ్ డ్రాప్డ్ దిస్ ఇయర్ డ్రాస్టికల్లీ. హౌఎవర్ ద ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్